1 2 హాయ్ 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 హాయ్. ఎందుకు ఇన్నిసార్లు హాయ్ చెప్తున్నారు? ఏం లేదు, టైమింగ్ మిస్ అయింది, అందుకే ఇన్నిసార్లు హాయ్. మీరు రండి. ఫేస్ అంతా ఏంటి అలా ఉంది? అదే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, అది గ్లామర్ తగ్గకూడదని సన్ స్క్రీన్ వేసా. ఓహో. హాయ్. మళ్ళీ ఇంకోసారి హాయా? వెళ్దామా? మామా ఎస్, వెళ్దామా? ఏమైంది? స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంకా మంచిది, ఇంకో రోజు వెళ్దాం. ఏం అక్కర్లేదు, కొంచెం దిగి కార్ తోస్తారా? చేసేదొకళ్ళు తోసేదొకళ్ళు. అసలు ఈ కారు కనిపెట్టినట్టు ఎవడో కానీ కారుతో గుద్ది చంపేయాలి. నేను ఇక్కడే ఉన్నాను. ఈడి కటింగ్ లేర్ లో కరెక్టెడ్. కారాపు నర్మదా ప్లీజ్. కొంచెం ఆపుతారా? మీ ఫ్రెండ్ని చూస్తేనే నాకు మండిపోతుంది. వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళను. ఊరికి అరవకండి. పెళ్లి చేసుకునే వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచుదామా లేదా కావాలని చేశాను. దిగండి. అన్రొమాంటిక్ కోసం కాబోయే పెళ్ళం బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ తీసుకొస్తారా? దేవుడా నువ్వే కాపాడాలి నన్ను. ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు వస్తున్నారా రారా? నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిస్తే కదే. ప్రద్దానికి కోపడిపోతే ఏంటి అర్థం? నాకేం కోపం లేదు, నువ్వే కోపంగా ఏదో గొడవకు పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే కోపమే లేదు, రండి. నీ పెదాలే కోపం లేవని చెప్తున్నాయి, నీ కళ్ళు చూస్తే అలా లేవే. కోపమేం లేదు, కూల్గానే చెప్తున్నాను రా. నేను ఒప్పుకోను. నువ్వే ఇక్కడికి వచ్చి నా చేతిలో చేయేసి చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేను కూడా పళ్ళు ఎక్కిలించుకుంటూ నీకు ఓకే చెప్పేశాను చూడు. అందుకే నీకు నా వాల్యూ తెలియట్లేదు. 6 నెలలు నేను వెనకాల తెప్పించుకుని ఉంటే ఆ పెయిన్ ఏంటో తెలిసేది. ప్రామిస్. ఏంటిది చేతి? మనం ఏమన్నా గుడికా వచ్చింది? జాలీగా తిరగడానికేగా వచ్చాం. మళ్ళీ మనం తిరిగి కారులో కూర్చునేంత వరకు నేను నిన్ను వదలను అంతే. అయినా సరే పబ్లిక్ ప్లేస్ లో ఇలా బాగోదు. కమిషనర్ అల్లుడు అంటే పారిపోతున్నాడు. చూస్తావేంటి? పట్టుకో. ఎవడు రే? ఆగరా రే. సార్ సారీ సార్ తెలియకుండా సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ఇది ఫస్ట్ టైం సార్ పోలీసులు చెప్పకండి సార్ మీరేం చెప్పిన వింటాను సార్. ఓకే, అయితే ఇప్పుడు నేను వచ్చిన దారిలోనే నువ్వు నన్ను తీసుకెళ్ళు. సార్ ప్రపంచంలో మీలాగా ఇద్దరే రాగలరు సార్. ఒకటి జాకెట్ చాన్, ఇంకోటి మీరు సార్. సరే అయితే నువ్వు వచ్చిన దారిలోనే తీసుకెళ్ళు. అలాగే సార్. ఎదురుగా ఎవరు వస్తున్నారో చెప్పు. ఆ బ్యాగ్ అమ్మే వస్తుంది సార్. అయితే ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. వావ్ వసంత్, నీకు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసా? అన్బిలీవబుల్. వాడు అటుపక్క పరిగెడితే నువ్వు ఇటుపక్క పరిగెట్టావు. నీ క్యాలిక్యులేషన్ టూ గుడ్, సూపర్. డాక్టర్ చాలా మంచిదిరా, బంగారం లాంటి మనిషి, చాలా బాగా చూసుకుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది, నిగనిగలు ఆడిపోతుంది. మరేంట్రా రోజు డ్రాప్ చేసే నన్ను మానేసి వారానికి ఒకసారి డ్రాప్ చేసే డాక్టర్ ఎవడరా అది? హాయ్ అంకుల్. ఇక్కడేం చేస్తున్నారు? అది ఆఫీసు, లంచ్ చేయడం. అదే అందుకోసం వచ్చి హోటల్కి వెళదాం. కరెక్ట్. ఏంటి